బిర్యానీ రైస్ అనమాట. హాయ్ ఫ్రెండ్స్, బిర్యానీ చేస్తున్నాను. ఇవన్నమాట ఇది జీలకర్ర, యాలకులు, అనాస మొగ్గ, మిరియాలు, చెక్క, లవంగాలు, అనాస పువ్వు ఇవి వేసేసి టమాటా, ఉల్లిపాయ. ఇప్పుడైతే ఏం వేస్తాను అనేది వరుసనే చూపిస్తాను. ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేస్తున్నాను, కొంచెం నెయ్యి కూడా వేస్తున్నాను. మళ్ళీ తర్వాత ఇంకొంచెం వేస్తాను నెయ్యి. మళ్ళీ ఇప్పుడైతే ఇవన్నీ వేసేస్తున్నాను. నూనె కాగుంది కాబట్టి ఉల్లిపాయలు వేస్తున్నాను. రైస్ కుక్కర్లో పెడతాను అనమాట. ఇవన్నీ వేగనిచ్చి బియ్యం అవన్నీ వేసేసి రైస్ కుక్కర్లో పెట్టేస్తాను. క్యారెట్, బంగాళదుంప, బఠానీ కూడా వేసాం. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు ముక్కలకు పట్టాలి, లేకపోతే బాగోదు. బిర్యానీ ఆకు, టమాటా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కాజు పేస్ట్, కొంచెం మగ్గనిద్దాం. కొంచెం కాజు కూడా వేసాం. కొత్తిమీర, పుదీనా, కొత్తిమీర, కొంచెం పెరుగు, ½ kg బియ్యం వండుతున్నాను అనమాట నేను. బాస్మతి ఇదిగో. ఈ మగ్గుతో ఒక మగ్గు బియ్యం పోస్తున్నాను కాబట్టి రెండు మగ్గులు పోస్తాను నీళ్ళు. అదే బియ్యం కూడా వేసేసాక తీసుకెళ్ళి రైస్ కుక్కర్లో పెడతాను, మరగాలన్నమాట. దీనిలో కొంచెం బిర్యానీ మసాలా వేస్తాను. ½ kg బాస్మతి రైస్ అనమాట, బిర్యానీ రైస్ సగం ప్యాకెట్ అనమాట. ఇది మాకు సరిపోద్ది. రైస్ వేసేస్తా. ½ kg రైస్ అనమాట. నేనైతే బిర్యానీ ఎక్కువగా ఇలాగే చేస్తాను. మీరు ఎలా చేస్తారు అనేది కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ. ఇదైతే నేను ఇప్పుడు రైస్ కుక్కర్లో పెడతాను. బిర్యానీ అనమాట రైస్ కుక్కర్లో పెడతాను.